వెల్కమ్ టు ఈహా టీవీ. ఇంటర్నేషనల్ టూర్ మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ టూర్ అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే మన ఇండియాలో అంటే ఎక్కడైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ దేశం కాని దేశంలో మనం వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి అంటే మనకు చాలా వరకు ఆ విశేషాలు ఏమీ తెలీదు. మరి ఈ విషయాలన్నీ మనం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్బి రమణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ మరి చూసుకున్నట్లయితే మన దేశంలో అయితే ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఇతర దేశాలు వెళ్ళాలి, అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి అనేవి మనకి తెలియదు. వీటన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యూరప్ ట్రిప్ గురించి కూడా. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామం అయిపోయింది. అరచేతిలో మొబైల్ పెట్టుకుని ఆండ్రాయిడ్ మొబైల్ ప్రపంచం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో పర్యాటకుల యొక్క ఆలోచన విధానాలు కూడా మారిపోతూ ఉన్నాయి. దేశీయ పర్యాటక ప్రదేశాలతో పాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కూడా వీక్షించాలి, చూడాలి. అక్కడ ప్రజల ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, ప్రజల సాంస్కృతిక జీవనం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి అట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో అంశాల పైన ప్రతి సంవత్సరం వాళ్ళలో జిజ్ఞాస, కోరిక అనేది పెరుగుతూ రావడం. పైగా ప్రపంచమంతా కూడా ఇవాళ చిన్నదైపోయింది. అన్ని ప్రదేశాలకు సంబంధించి డైరెక్ట్ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. పైగా తక్కువ ప్రైస్కే ప్రతి ఒక్కరికి కూడా. ఒకప్పుడు యూరప్ అంటే కేవలం ఉన్నత వర్గాల వారు, సంపన్న వర్గాల వారికి మాత్రమే సాధ్యమైనటువంటి టూరు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళలేరేమో అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం యూరప్ వెళ్ళేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. అంటే దీనికి ప్రపంచ పర్యాటక రంగంలో వస్తూ ఉన్నటువంటి మార్పులే ప్రముఖమైనటువంటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా దేశాలు వీసా విషయంలో చాలా సరళీకృతం చేసేసాయి. చాలా తక్కువ పరిధిలో, తక్కువ డేస్లో వీసా పొందేటువంటి అవకాశాన్ని మనకు అన్ని దేశాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్నో విమానయాన సంస్థలు కూడా భారతదేశం నుండి ఇతర దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు అందిస్తూ ఉన్నాయి. అందులో ప్రముఖంగా మన హైదరాబాద్ కేంద్రాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ నుంచి లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, గల్ఫ్, ఎమిరైట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి విమాన సంస్థలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రదేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. పైగా ఇటీవల కాలంలో యూరప్ వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇదివరకైతే యూరప్ సంబంధించి వెళ్ళాలి అనుకుంటే ఏ ఢిల్లీ వాళ్ళతోనో, కలకత్తా వాళ్ళతోనో వెళ్ళేటువంటి పరిస్థితి. దేశం మొత్తం పర్యాటకులు వస్తూ ఒక చక్కటి వాతావరణం అనేది లేకుండా వివిధ రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేసిన పరిస్థితి నుంచి ఇవాళ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం తెలుగు వారిని ఒక 40 నుంచి 80 మంది వరకు ఒక బస్సు లేదా 2 బస్సులు మంది వ్యక్తుల్ని తీసుకువెళ్ళి యూరోప్ లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను కూడా, ప్యారిస్ మొదలుకుంటే రోమ్ నగరం వరకు పర్టికులర్గా అన్ని ప్రదేశాలను కూడా స్పష్టంగా చూపించడానికి, అక్కడ ఉన్నటువంటి పర్యాటక అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మౌంట్ ఇట్లిస్ కానివ్వండి, యుంగ్ఫ్రూ కానివ్వండి, ఐఫిల్ టవర్ కానివ్వండి, ఇలా ఏవైతే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పర్యాటక అందాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గైడింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి తెలుగు పర్యాటకులకు అందరికీ కూడా ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఈ సంవత్సరం 2025 మొదటి బ్యాచ్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతూ ఉంది. ప్రతి నెల మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ప్రతి 15 రోజులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని యూరప్ వెళ్ళేటువంటి విధంగా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. కేవలం యూరప్ లో జనరల్ ప్యాకేజీ అయినటువంటి ప్యారిస్, బెల్జియం, ఆమ్స్టర్డామ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా ఇవి మాత్రమే కాకుండా మిగిలిన ప్రదేశాలైనటువంటి నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇటువంటి ప్రదేశాలు కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అందుబాటులో తీసుకుని వచ్చాం. అదేవిధంగా గ్రీస్, టర్కీ లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకుని వచ్చాం. వేసవి కాలం అంటే చాలు దేశీయ పర్యాటక రంగంతో పాటు అంతర్జాతీయంగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా పెరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా యూరప్ మాత్రమే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, దుబాయ్ ఏవైతే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏప్రిల్ 24వ తారీఖు మొదలుకుంటే జూన్ 15వ తారీఖు వరకు ప్రతి వారం కూడా ఏదో ఒక ఇంటర్నేషనల్ డిపాజిట్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక బుక్లెట్ను కూడా ఇంటర్నేషనల్ కోసం డిజైన్ చేసి తెలుగు, కన్నడ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ టూర్స్, పాస్పోర్ట్ వచ్చింది అంటే చాలు ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలన్నటువంటి కోరిక వాళ్ళలో పెరుగుతూ ఉంది. ఇందులో చాలా టూర్స్ ని డొమెస్టిక్ రేట్స్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, అదేవిధంగా శ్రీలంక కానివ్వండి, ఇటీవల కాలంలో వియత్నాం సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా దేశీయ బడ్జెట్స్ కి ఏ విధమైనటువంటి మనం
కాస్ట్ అవుతూ ఉంటుందో అదే విధమైనటువంటి కాస్ట్ లో ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళేటువంటి విధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ప్యాకేజీలు మీ అందరికీ అందుబాటులో తీసుకుని వచ్చింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, 2025 ఏ ఇంటర్నేషనల్ టూర్స్ కి వెళ్ళాలనుకున్న 40-50 మంది తెలుగు ప్రయాణికుల చేత ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న టూర్ గైడ్ ద్వారా ఫ్లైట్ విషయంలో కానివ్వండి, వీసాలో కానివ్వండి, అట్రాక్షన్స్ కానివ్వండి, అకామిడేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేస్తూ, ఎందుకంటే సాధారణంగా ఈ షో చూస్తున్నటువంటి చాలా మంది పర్యాటకులు ఇతర దేశ యాత్రికుల కోసం వెళ్ళి వచ్చి ఉంటారు. కానీ చాలా సంస్థలు, చాలా ఆన్లైన్ పోర్టల్స్ కూడా బడ్జెట్ హోటల్స్ ని ప్రమోట్ చేసుకుంటూ మీకు ప్యాకేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ టూర్ లో కూడా ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి హిల్టన్, నోవెటెల్, రాడిసన్, మ్యారియట్ లాంటి హోటల్స్ తో మీకు ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇంటర్నేషనల్ టూర్ చేయండి. లైఫ్ లో ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఒక మధురానుభూతిని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా గ్రేట్ అండి. ఇంత తక్కువ బడ్జెట్ లో మనం ఆ యూరోప్ వెళ్ళి వచ్చేయచ్చు అంటే అది చిన్న విషయం కాదు. సో చూసారు కదా వ్యూయర్స్, యూరోప్ ట్రిప్ ఇంత ఈజీగా ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళి రావాలో ఆర్వి రమణ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మరి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.